Here is a woman. Here is a mother. Here is a petitioner. So my question is, Your Honor, చట్టం అందరికీ సమానమే అయితే ఆ నలుగురిని షూట్ చేసి చంపినట్టు ఎమ్మెల్యేని కూడా షూట్ చేయడానికి వాట్స్ యువర్ నేమ్? అరవింద్ స్వామినాథన్. వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు సే? మీరనేది చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోవాలనే కదా? యువర్ ఆనర్, ఐ థింక్ ది లాయర్ షుడ్ బి యాక్చువల్లీ బుక్ ఫర్ ట్రైంగ్ టు ఇన్సైట్ వైలెన్స్. ఎమ్మెల్యేకి వ్యతిరేకమైన కేసు ఇది. అలాగే హైకోర్టులో విచారణ జరుగుతున్న కేసు ఇది. ఇప్పుడు అతనికి వ్యతిరేకంగా ఉన్నవన్నీ కూడా ఒట్టి ఆరోపణలు మాత్రమే, జస్ట్ ఎలిగేషన్స్. And no one is proved guilty unless convicted by the court. Those 4 men were not even produced in court, Mr. Prosecutor. అజ్మల్ కసబ్ని కూడా కోర్టులో హాజరుపరిచిన తర్వాతే ఉరితీసి చంపారు. Forget the trial, forget the judgment. ఆ నలుగురిని కోర్టులో అసలు ప్రొడ్యూస్ కూడా చేయలేదు. అంతకంటే ముందే చంపేశారు. అండ్ హెన్స్ ద క్వశ్చన్, వై? వాట్ వాస్ ద హరీ? మిసెస్ శ్వేతా గుప్తా, చైర్పర్సన్, నేషనల్ ఉమెన్స్ రైట్స్ కమిషన్. Yes, that is correct. జస్టిస్ డెలివర్డ్. ఆ నలుగురిని పోలీసులు చంపిన రోజు దీన్నే మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. డూ యూ స్టిల్ స్టాండ్ బై ది స్టేట్మెంట్? Yes, of course. ఎంత శాతం చెప్పగలరా? 100%, of course. సో పోలీసుల వల్లే న్యాయం జరిగింది అని మీరు దృఢంగా నమ్ముతున్నారు కదూ? Yes, absolutely. అంటే కోర్టు వల్ల న్యాయం జరగదు అని మీరు 100% నమ్ముతున్నారు. లెట్స్ మేక్ దిస్ క్లియర్. రాష్ట్ర మహిళా సంఘ అధిపతి గౌరవనీయులైన జడ్జి గారి ముందు కోర్టులో న్యాయం లభించే అవకాశమే లేదు అని చెప్తున్నారు. ఆ సభ మరణించిన రోజు అంటే ఆగస్ట్ 10వ తేదీ తమరి సోషల్ మీడియా పోస్ట్ వాస్ #shocked. Why? Why were you shocked? Oh, what do you mean by that? I was shocked like everyone else because she was raped. రెగ్యులర్గా బీపీ చెక్ చేసుకుంటారా మీరు? What? బీపీ, బ్లడ్ ప్రెషర్, బికాస్ ఐఎమ్ షూర్ ఇట్ మస్ట్ బి డేంజరస్లీ హై. కారణం ఏంటంటే ఒక రేప్ కేసు గురించి తెలియగానే షాక్ అయ్యారంటే యూ మస్ట్ బి షాక్డ్ ఎవ్రీ 15 minutes. According to the Crime Records Bureau, a rape happens in this country every 15 minutes. అంటే గంటకు మీరు 4 సార్లు షాక్ అవ్వాలి. ప్రతిరోజు 96 సార్లు మీరు షాక్ అవ్వాలి. ఈరోజు ఈ కోర్టు వాకిలి మీరు తొక్కిన తర్వాత కనీసం మీరు 2 సార్లైనా షాక్ అయి ఉండాలి. కాకపోతే అంతగా షాక్ అవ్వడానికి గత 10 సంవత్సరాల్లో జరిగిన మొదటి రేప్ కేసేమీ కాదుగా సబాది. ఏమంటారు? ఆ సంఘటన జరగడానికి కేవలం 2 రోజుల ముందు 3 ఏళ్ల పసిపిల్ల was raped and killed just few kilometers away from your commission office at a place called Bommasandra. But ఆ రోజు మీ సోషల్ మీడియా పోస్ట్ వాస్ హ్యాపీ బర్త్డే SRK. #my college crush. సో నా ప్రశ్న ఏంటంటే, why were you shocked only at Saba's death? నా కాలుకు ఒక చిన్న సమస్య ఉంది కాబట్టి నేను ఎక్కువసేపు నుంచోలేను. ఐ అప్రిషియేట్ ఎ క్విక్ రిప్లై. No, Your Honor. He is trying to generalize things here. Sabha was burned to death, Your Honor. She was not just raped, but burned to death. ఒక కన్న తల్లి తన కూతుర్ని గుర్తించలేని విధంగా దారుణంగా చంపి కాల్చారు దుర్మార్గులు, ఆ క్రిమినల్స్. మరి ఇంత సెన్సేషనల్ కేసు అయినప్పుడు పబ్లిక్ అవుట్రేజ్ ఇస్ నార్మల్. సెన్సేషనలా? మిస్టర్ అయ్యర్, ఇంతకీ చనిపోయింది ఎవరు? ఇందిరాగాంధీనా లేక మదర్ తెరిసానా ఇంత సెన్సేషనల్ అవ్వడానికి? But that was a national headline, right? Yeah. I'm sorry.
Your Honor, she's right actually. That was the national headline. Can you please read the main headline? Burned to death. Now, please go to page number 7. ఇది చదవండి. ఇదిగో ఇది. Body found in Jayanagar Lake. Continue. The body of a 36-year-old lady was found near Jayanagar Lake last day. The body has been identified by the local police as that of a lady who ran away with her lover one week ago. చాలు చాలు. ఒక ప్రియుడితో లేచిపోయిన 36 ఏళ్ల మహిళ మృతదేహం ఒక చెరువులో దొరికింది. ఇదే పత్రికలో 7వ పేజీలో ఒక సింగిల్ కాలమ్ న్యూస్గా వచ్చింది. దీన్నే ఇప్పుడు అతను చదివాడు. సో మై క్వశ్చన్ టు యూ ఎడిటర్ ఇస్, అవుట్ ఆఫ్ దీస్ టూ, వై వాస్ సబాస్ కేస్ ది హెడ్లైన్? అది ఇట్స్ ఆబ్వియస్. ప్రియుడితో చెప్పా పెట్టకుండా లేచిపోయే క్యారెక్టర్ కాదు సబది. షీ వాజ్ ఎ టీచర్. చెప్పాలంటే తను పార్కుకో బీచ్కో వెళ్ళలేదు. షీ వాస్ రిటర్నింగ్ ఫ్రమ్ వర్క్. షీ వాస్ అ వర్కింగ్ ఉమెన్. అంటే ఏంటి? పనిచేసేవాళ్ళు కాబట్టి హెడ్లైనా? టీచర్ కాబట్టి ఫ్రంట్ పేజా? అది కాదు. ద ఫ్యాక్ట్ వాస్ షీ వాస్ రేప్డ్. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది 10వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి. కానీ 10వ తారీఖు వచ్చిన ఈ పత్రికలో, అంటే 9వ తారీఖు రాత్రి అచ్చువేయబడ్డ ఈ పత్రికలో, హౌ కుడ్ యూ ప్రింట్ విత్ కన్విక్షన్ దట్ షీ వాస్ రేప్డ్? ఎవరో ఒక మహిళది తన కాలి బూడిదైన బాడీ హైవేస్ పక్కన దొరికింది. ఒక సాధారణ పత్రికలో లాస్ట్ పేజ్లో ప్రింట్ అవ్వాల్సిన న్యూస్ ఇది. ఈ కేసుకున్న న్యూస్ వాల్యూ అంతే. దీనికోసం కోర్టులో కేసు, హియరింగ్, పబ్లిక్ అవుట్రేట్, సోషల్ మీడియా క్యాంపెయిన్, ఆల్ ఫర్ ఎ లేడీ హూస్ అన్ అబ్సల్యూట్ నోబడీ. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమని చెప్పారంటే, అ పాసిబిలిటీ ఆఫ్ రేప్ అని. అ పాసిబిలిటీ ఆఫ్ రేప్. వాట్ ఇఫ్ షీ హెస్ కమిటెడ్ సూసైడ్? వాట్ ఇఫ్ షీ హ్యాడ్ బర్న్డ్ హర్ సెల్ఫ్? లీవ్ ఆల్ దట్ అసైడ్. ఎవరది? హూ ఇస్ దిస్ సబా? She is my daughter. అరే, look here. Sit down. I'm her mother. Maintain silence, please. Please sit down. మా అమ్మాయిని వాళ్ళు చంపేశారు. చెప్పండి అయ్యా. మా అమ్మాయిని వాళ్ళు చంపేశారు. చంపిన తర్వాత కూడా Please sit down. కసి తీరలేదంటే Please, కూర్చోండి. kill us both. Control yourself. Sit down. Kill us. The court will take a short break. Ramu, ask the lady to see me in the chamber. ఏమైందిరా? నేను వచ్చి చెప్తాను.
యువర్ ఆనర్, కొద్దిసేపు క్రితం మనం చూసింది కన్న కూతుర్ని పోగొట్టుకున్న ఓ కన్న తల్లి ఆవేదన మాత్రమే కాదు, ఈ సొసైటీలో ఉన్న కొంతమంది మనోవేదనే ఆవిడ కన్నీరు. ఏళ్ల తరబడి ఓ కేసు వాదించి కోర్టు దండన విధించిందంటే వాడికి జైల్లో బిర్యానీ గుడ్లు పెట్టి బాగా బలిసేలాగా చేసి చివరికి వాడి ప్రవర్తన బాగుందని చెప్పి క్రిమినల్స్ని బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసే దారుణాలను మనం అనుభవిస్తున్నాం. బట్ వాట్ సర్ప్రైజెస్ మీ ఇస్ ది వాట్ వి జస్ట్ హర్డ్ ఫ్రమ్ ది డిఫెన్స్ లాయర్. ఇట్ వాస్ ప్యూర్ విక్టిమ్ షేమింగ్. And I strongly recommended that the Honorable Court intervenes to stop this from being repeated. Your submission is taken into consideration. Much obliged, Your Honor. మిస్టర్ అరవింద్, ఈ వ్యక్తిని విక్టిమ్ వాళ్ళ అమ్మ అని భావించక్కర్లేదు. ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు పొందిన ఓ రిటైర్డ్ హెడ్ మిస్ట్రెస్గా కూడా మీరు ఆవిడని గౌరవించక్కర్లేదు. కానీ తను సాటి మనిషి కాబట్టి ఏ మినిమం హ్యూమన్ డిగ్నిటీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ దిస్ ఫోరం. ఓకే, ప్లీజ్. సభ అమ్మగారిని విచారించాలి. పేరు? షబానా. ఏం చేస్తుంటారు? రిటైర్డ్ హెడ్ మిస్టర్స్. ఒకే ఒక ప్రశ్న, ఆ రోజు మీ అమ్మాయికి ఏం జరిగిందో చెప్పండి. టెల్ us in detail what happened to your daughter. She was raped. I'm sorry? She was raped. Louder, please. She was raped. She was raped and killed. ఆ నలుగురు కలిసి దాన్ని దారుణంగా చంపారు. ఆ నలుగురు కలిసి నా బిడ్డని మీరు చూసారా? రేప్ చేయడం చూసారా? చంపడం చూసారా? లేదు. మీ చిన్న కూతురు చూసిందా? లేదు. మరి కోర్టు ఈ కేసు ఫైల్ ని స్వీకరించడానికి ముందే ఆ భగవంతుడు స్వయంగా మీ దగ్గరకు వచ్చి చెప్పాడా ఆ నలుగురే ఇది చేశారని? టెల్ us. How did you know? Because it was in the media and everybody knows in the court. ఇక్కడున్న అందరికీ తెలుసు, ఇది మీకు తెలుసు. తెలిసి నన్ను ఎందుకు అమ్మా, కాస్త హెల్ప్ చేయండి ప్లీజ్. ప్లీజ్ టేక్ us to the seat. జాగ్రత్త.